పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం మరియా నమ్మక పాత్రమైన మాత. మనము ఈనాటి అంశపు చిత్రపటాన్ని గమనించినప్పుడు మరియా బాలయేసులు కలిసి సిలువను అందజేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. దీనిలో ఉండే అర్థం వీరిరువురూ కలిసి మనకు మన జీవితంలో ఎదుర్కొనేటువంటి శ్రమలు అను సిలువను మనము కూడా తీసుకొని నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. ఇలా నమ్మకంతో ముందుకు వెళ్ళినప్పుడు మరియా మరియు తన కుమారుడు క్రీస్తు కూడా మనతో ఉంటారని దీని యొక్క అర్థం. మరి బాలయేసు కూడా తన చేతిని పైకెత్తి ఆశీర్వదిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. నమ్మక పాత్రమైన మాత అను ఈ బిరుదును జూన్ 20వ తేదీ 2020 సంవత్సరంలో పోప్ ఫ్రాన్సిస్ గారు దేవమాత ప్రార్థనలో దీనిని జతపరచడం జరిగింది. ఎందుకు దీనిని దేవమాత ప్రార్థనలో జత చేశారు అంటే, ప్రపంచమంతా కూడా ఎంతో విపత్తు కాలంలో ఉంది, పాపం అనేది పండిపోతుంది, వ్యాధి బాధలు తాండవిస్తున్నాయి, ప్రజలందరూ కూడా నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు, విశ్వాసం అంతా కూడా నీరు కారిపోతూ ఉంది అని సమయంలో దీనిని జత చేయటం జరిగింది. మరి ఇలాంటి సమయంలో పోపు గారి యొక్క ఉద్దేశం మరొకసారి మరియమ్మ గారు తను దేవుని ఎడల కనబరిచినటువంటి దృఢమైన నమ్మకమును గుర్తు చేస్తూ ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మాత్రమే మనము ఆ యొక్క నమ్మకాన్ని బలపరుచుకోవటానికి, పునరుద్ధరించుకోవటానికి ఉపయుక్తంగా ఉంటుంది అని ఈ యొక్క అంశాన్ని దేవమాత ప్రార్థనలో జతపరచడం జరిగింది. అయితే దీనికి ఒక చారిత్రకమైనటువంటి ఆధారం కూడా ఉంది. ఇది ఎక్కడ, ఎప్పుడు, ఎలా వచ్చింది అంటే, ఫ్రాన్స్ దేశంలో పాన్మియాన్ అనే పట్టణం ఉంది. ఆ పట్టణం పైన ఫ్రూసియన్స్ యుద్ధం చేస్తున్నారు. అనగా ఫ్రాన్స్ దేశంపై యుద్ధం చేసి చివరికి ఈ పోంట్మెన్ అనే పట్టణమును రేపటి రోజున ఆక్రమించడానికి ఆస్కారం ఉంది. అంటే ఇక రేపు ఆ పట్టణం అనేది ఉండబోదు అన్నట్లుగా యుద్ధ వాతావరణం అములుకొని ఉంది. మరి దీనిని తెలుసుకున్న ఆ పట్టణవాసులందరూ కూడా ఎంతో నిరుత్సాహముతో, భయముతో, ఆందోళనతో ఉన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ రోజు రాత్రి జోసెఫ్ అను ఒక చిన్న బాలునికి పరిశుద్ధ మరియ తల్లి ఒక ఇంటి పైనుండి దర్శనమిస్తుంది. ఆకాశం నుండి ఆమె ఆ చిన్న బాలుని చూస్తూ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి మాటలు ఆ చిన్న పిల్లవానికి కనబడుతున్నాయి. మీరు ఎడతెగక ప్రార్థించండి, దేవుడు మీ మొరను ఆలకిస్తాడు అని వ్రాయబడి ఉంది. మరి ఆ మాటలను చూస్తున్నటువంటి ఆ చిన్న పిల్లవాడు, ఆ బాలుని కుటుంబం, ఆ గ్రామస్తులంతా కూడా రాత్రి అంతయు కూడా ఎడతెగక ప్రభు యొక్క కృపపై దేవమాతతో కలిసి నమ్మకంతో ప్రార్థిస్తున్నారు. ఆ నమ్మకం అనున్నది ప్రత్యేకంగా ఎందుకు అని అంటే, మరియ కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నమ్మకమును పోగొట్టుకొనలేదు. కావున ఆ పట్టణవాసులందరూ కూడా మరియ తల్లితో కలిసి ప్రార్థించారు. మరి అద్భుత రీతిగా వారి మొర విన్నటువంటి దేవుడు ఆ ఉదయముననే ఆ యుద్ధమును 10 రోజుల పాటు ఆపివేయవలసినదిగా వారిపై అధికారులు కూడా ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. తదనంతరం వారు సంధిని ఏర్పాటు చేసుకున్నారు. మరి పోంట్మెయిన్లో జరిగినటువంటి ఈ అద్భుత ఘట్టం మరియమ్మ గారు దర్శన రూపంలో చూపించినటువంటి ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ నమ్మక పాత్రమైన మాతగా నామకరణం చేసి పరిశుద్ధ మరియను గౌరవించటం అనేది జరుగుతుంది. ఇక బైబిల్ ఆధారంగా చూసినప్పుడు మరియ ఏ విధంగా నమ్మక పాత్రమైన మాత అనగా, మొదటిగా గాబ్రియేలు దూత అందించినటువంటి శుభవార్త ప్రకారం ఆమె గర్భం మోసి తల్లి కాబోతుంది అన్నటువంటి మాటలు తెలియపరిచినప్పుడు తన సందేహాన్ని వెలుబుచ్చినప్పటికీ, అటు తర్వాత దూత పలికినటువంటి మాటలు దేవునికి సమస్తమును సాధ్యమే అన్నటువంటి మాటలను మరియ పరిపూర్ణంగా నమ్ముతుంది, విశ్వసిస్తుంది. విశ్వసించి దాని ప్రకారం ఆమె ముందుకు వెళ్తుంది. అటు తర్వాత యేసు పుట్టుక సమయంలో దైవ కుమారుడు అని దూత చెప్పింది. కానీ ఆయన పుట్టడానికి కూడా స్థలం లేదు, రక్షణ లేదు. మరి ఆ చిన్నారి బాలయేసును రక్షించుకోవడానికి ఐగుప్తు దేశమునకు పలాయనం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మరి అలాంటి సమయంలో కూడా ఆమె దేవునిపై నమ్మకాన్ని కోల్పోలేదు. ఇక బహిరంగ పరిచర్య సమయంలో కానా అను పల్లెలో ప్రభువు కూడా పెళ్లికి ఆహ్వానింపబడ్డారు. మరి అక్కడ ద్రాక్షరసం సరిపోలేదు అని గుర్తించినటువంటి ఆ తల్లి ఆయన చెప్పినట్లు చేయండి అని
సేవకులను తన కుమారుని చెంతకు పంపుతుంది. అనగా ఇక్కడ మరియా తన కుమారుడు అద్భుతం చేయగలడు అని పరిపూర్ణంగా నమ్మి ఉంది. కాబట్టి ప్రభువును మొట్టమొదటిగా దైవ కుమారుడు అని నమ్మినటువంటి వ్యక్తి మరియా అని చెప్పవచ్చు. అటు తర్వాత బహిరంగ శిలవయాత్రలో దూత చెప్పినటువంటి దాని ప్రకారం దావీదు రాజు ఆయనకు సింహాసనము ఇచ్చును అనునటువంటి మాటలు. కానీ క్రీస్తు ప్రభు అంటున్నారు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనుష్య కుమారుడు తలదాచుకొనుటకు సైతం తావులేదు అని అన్నారు. అనగా దూత చెప్పిన దానికి ఇక్కడ ప్రభు చెప్పిన దానికి పొంతన లేదు. అయినా కూడా మరియా ప్రభు వాక్యాన్ని నమ్మి ఉంది. ఆ తర్వాత శిలువ చెంత కూడా రాజ్యం కాకపోగా ఆయనకు బంగారు కిరీటము రాజుగా పొందుకోకున్నా కూడా పర్వాలేదు. కానీ ఇప్పుడు ముళ్ళ కిరీటము ఆయన తలపై గుచ్చబడుతుంది. ఆయనకు సింహాసనం లేకపోయినా పర్వాలేదు, కానీ శిలువపైకి ఎక్కిస్తున్నారు. ఇవన్నీ గమనిస్తుంది ఆ తల్లి. మరి ఇలాంటి కష్టతరమైన పరిస్థితులలో తన కుమారునిపై నిందారోపణ గావించి తన కుమారుడు నింగికి నేలకు మధ్యన వ్రేలాడుతూ ఉన్నటువంటి సమయంలో కూడా మొట్టమొదటిగా ఆ దూత చెప్పిన సందేశాన్ని కూడా ఆమె మననం చేసుకుంటూ దేవుడు తప్పకుండా తన వాగ్దానాలు నెరవేరుస్తాడు అని దృఢముగా నమ్మి ఉంది. కావున అది ఆమెకు సాధ్యపడింది. ఆ తరువాత పునరుత్థాన మధుర ఘట్టాలను చవిచూస్తుంది. కావున ప్రియ సహోదరులారా, మనం కూడా మన కష్టకాలములో ఎన్నో రకములైనటువంటి బాధలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ దేవుని ఎడల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచుదాం. తప్పకుండా ఆయన